హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా కరకరలాడే జొన్న పిండి కార బూందీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. జొన్న పిండి బూందీని తయారు చేయడం ఎలానో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. బూందీ తయారు చేయడానికి ముందుగా ఒక ఎంటీ గిన్నె తీసుకొని జొన్న పిండి 1 కప్ తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్ శనగపిండి వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవడం వల్ల బూందీ అన్నది కొంచెం కలర్ మారుతుంది. చిటికెడు వంట సోడా వేసుకొని వీటన్నిటిని బాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను 1 కప్పు వాటర్ తీసుకున్నానండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా విస్కర్తో బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. పిండి కన్సిస్టెన్సీ అన్నది మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ మనకి లూజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను విస్కర్తో చూపించాను కదా, అలా ఉంటే సరిపోతుంది. నాకు 2 కప్పుల పిండికి 1 కప్పు పర్ఫెక్ట్గా సరిపోయాయి వాటరు. మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు లోతుగా ఉన్న కళాయిని తీసుకోవాలి. లోతుగా ఉన్న కళాయిని తీసుకోవడం వల్ల బూందీ అన్నది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది ఒక చిన్న టిప్. మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అన్నది బాగా హీట్ కావాలండి బూందీకి. ఆయిల్ బాగా వేడి పడేసరికల్లా ఇప్పుడు మనం బూందీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. కారం ఉప్పు పోసి పట్టిస్తే కారంలోకి ఉప్పు అవసరం లేదండి. మాది ఉప్పు లేని కారం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఎందుకంటే బూందీలోకి ఆల్రెడీ కలిపేటప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నా దగ్గర బూందీ చూసే గంటె లేదు కాబట్టి నా దగ్గర ఈ చిన్న గంటె ఉంది కాబట్టి దాంతోనే చూపిస్తున్నానండి మీకు. ఆయిల్ అన్నది బాగా హీట్ కావడం వల్ల మనకి మొత్తము పక్క సైడ్కి వెళ్ళిపోతుందండి, కాలింది కాలినట్టు. మనకి ఆయిల్ హీట్ కాకపోతే బూందీ అనేది ముద్దలు ముద్దలుగా వస్తుంది. బూందీని తీసిన తర్వాత మళ్ళీ ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఒక్కొక్క గంటగానే వేసుకుంటూ చేసుకోవాలండి. మీ దగ్గర బూందీ గంటె పెద్దది ఉంటే కొంచెము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 గంటలు వేసుకొని అయినా తీసుకోవచ్చు. చూడండి, బాగా రౌండ్గా వచ్చేసాయి ఆయిల్ హీట్ ఎక్కడం వల్ల. ఆయిల్ హీట్ ఎక్కకుండా వేస్తే మనం మొత్తము ఇట్లా చతికిపోయి వస్తాయండి బూందీ అన్నది మనకి. చూడండి ఎలా వచ్చిందో బూందీ ఇప్పుడు మనకి. ఇప్పుడు బూందీలోకి కొన్ని పల్లీలు వేయించుకుంటున్నానండి నేను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మీ దగ్గర పుట్నాల పప్పు ఉంటే వేయించుకోండి, లేదా స్కిప్ చేసేయండి. నా దగ్గర పుట్నాల పప్పు ఉంది కాబట్టి నేను వేయించుకుంటున్నాను. ఇవి కూడా గోల్డెన్ కలర్ రాగానే మనం బూందీలోకి వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర బూందీలో వేసే చిప్స్ ఉన్నాయండి, అందుకని చిప్స్ని కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. 2 రెమ్మల కరివేపాకుని తీసుకోవాలి. మనం ఇందాక ముందుగా మిక్సీ వేసుకున్న బూందీలోకి వేసే మసాలాని ప్రిపేర్ చేసాం కదండి, చూడండి. ఇప్పుడు మసాలాని వేసుకొని బూందీని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బూందీని చూడండి, కలిపేటప్పుడు కొంచెం కూడా ఆయిల్ అన్నది అంటలేదండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆయిల్ హీట్ చేసేదాన్ని బట్టే మనకు బూందీ అన్నది బాగా వస్తుంది. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్, కామెంట్ మీరిచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల చాలా సపోర్టింగ్గా కూడా ఉంటుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.